ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు? బాగున్నాం బ్రదర్, కానీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ కావాలి, కానీ దేవుడు ఆ స్వేచ్ఛలో ఉన్నారా అనే ప్రశ్న. ఆయన కనికరాన్ని చూపెడుతున్నారు. ఆ కనికరంలో దేవుడికి నమ్మకంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని వినండి, ఈ ప్రార్థనలో మీరు పాల్గొనమని మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడుగా మా జీవితాలు ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. యేసు అనుచరులు ఈ పరిచర్యగా ప్రతిరోజు ఈ వాక్యాన్ని మాంద్యం ద్వారా అనేకులకి చేరవేసే అవకాశాన్ని దయచేస్తున్నందుకు ఎంతో వందనాలు. ఏ ఒక్క వ్యర్థమైన మాట ఈ రోజు నేను మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండేలాగా సహాయపడండి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపిస్తున్నారు ప్రభావ. వీటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాను తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా డి లాజరస్ గారు ప్రభావ, వారి హౌస్ కన్స్ట్రక్షన్ కొరకే, జి నిర్మల గారు ప్రభావ ఆత్మ ఎదుగుదల కొరకే, మధుబాబు గారు వివాహం కొరకే, సునీత గారు ప్రభావ పీజీ ఎగ్జామ్ యుఎస్ లో ఉంది ప్రభావ, 28న జరిగింది. ఆ బిడ్డ మంచి మార్క్స్ పాస్ అవులా ఉన్న శ్రీకాంత్ గారు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, రాజేశ్వరి గారు ప్రభావ వారి భార్య భర్తల ఆరోగ్యాల కొరకే, రత్నకుమారి గారి కుటుంబం కొరకే, కోర్టు కేసులు ఉన్న విషయంలో దేవుడి సహాయం కొరకే, నిసి సుహాని కొరకే మేము ప్రార్థిస్తున్నాం బిడ్డ ఆరోగ్యం కొరకే. అదే విధంగా ప్రమీల ఆంటీ గారు సుప్రీత్ కొరకే, జయప్రసాద్ అంకుల్, విజయ్ కుమారి ఆంటీ గారి కొరకే, సంధ్యమ్మ గారి కుమార్తె కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే విధంగా కాంతమణి గారి కొరకే, రిచి గారి కొరకే, ఈ విధంగా శారోన్ ఆంటీ గారి కొరకే, ప్రతి ఒక్కరి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ కనికరాన్ని ప్రభావ మేము చులకనగా చూస్తున్నాం. మాకు సహాయం చేయని వారి కొరకు మేము ఎదురు చూస్తున్నాం, కానీ సహాయం చేసే దేవుడు నిరంతరం సిద్ధంగా ఉన్నారు. ఆయన వైపు మేము చూడకుండా జీవిస్తున్నాం. మేము ఆయన వైపు చూస్తే మమ్మల్ని ఆదుకునే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మా భారాన్ని మోసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలకి రక్షణ సువార్త వినేటువంటి వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు ప్రభావ, నా స్నేహితుడు మిస్టర్ అండ్ మిసెస్ ఉజ్వల్ మరియు అర్చన కొరకే, వారికి ఇచ్చిన కుమారుడు సజీవ్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం అమెరికాలో ఉంటారు, వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఆత్మీయంగా వారిని బలపరచండి ప్రభావ. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛని మీరు నెరవేర్చండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని కుటుంబంలో వారికి బహుమానంగా ఇచ్చిన సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఉజ్వల్ని, అర్చనని, ఆ కుమారుడు సజీవ్ని, వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి ప్రభావ ఈరోజు ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఆత్మీయంగా బలపడే అవకాశాన్ని దయచేసినందుకు వారిని నిండుగా మెండుగా దీవించండి. మా అందరికీ మీరు ఇస్తున్నాం వాగ్దానము తండ్రి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవుడిస్తున్న ఆజ్ఞ, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. తండ్రి, మేమంతా మీ అందరూ నమ్మకంగా మరణం వరకు ఉంటే మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడుగా మా తోడున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము పాపులై ఉన్నప్పుడే మీ కుమారుడిని మాకు పంపించారు ప్రభు. మేము పరిశుద్ధంగా జీవిస్తే ఇంత గొప్పగా దీవిస్తారు అనే ఆత్మీయ అనుభవం ప్రతి బిడ్డ నడిపింపబడలాగున, ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరలాగున మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించుగా. ఎలా ఉన్నారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ? బాగున్నారు? ఏం బాగున్నాం బ్రదర్? పరిస్థితులు మారిపోయాయి, సంబంధాలు మారిపోయాయి. కృపా కనికరం కలిగిన దేవుడు స్వభావాలు రక్షణ పొందిన వారిలోనే లేవు బ్రదర్ అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఎస్, దినములు చెడ్డవి కనుక జ్ఞానుల వల్లే మనం జీవించాలి. ఇంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము అంటే విలువలు లేని జీవితాలు జీవించేవారుగా ఉన్నారు. ఒక నమ్మకం, ఒక లాయల్టీ, ఒక సద్భక్తి కలిగిన జీవితాలు జీవించని వారి మధ్య మనం జీవిస్తున్నాం. ఈ రోజుల్లో ఒక ప్రేమ, ఆప్యాయతలు, శాంతి, సమాధానం కలిగి జీవించాలనే ఆత్మీయ జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేని వారి మధ్య మనం జీవిస్తున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు ఎంత కనికరం కలిగి మనపై ఆయన కృపని కొమ్మనిచ్చినప్పటికీ దేవుడు లేని స్వేచ్ఛ మన జీవితాల్లో కావాలని మనం కోరుకుంటున్నాం. ఈ వీడియో చూడండి. ఈ వీడియో టీవీలో కానీ యూట్యూబ్లో కానీ చూపెట్టొచ్చో లేదో నాకు తెలియదు, కానీ
నాకు కలిగిన ప్రేరేపణను చూపాడు. ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఉన్న యవనస్తులందరినీ నేను గమనించాను. యవనస్తులందరూ అక్కడ ఆ ఫ్రీజర్ బాక్స్ లో వ్యక్తి చనిపోయి ఉంటే యవనస్తులందరూ కూర్చొని ఫోన్ల మీద గేమ్లు ఆడుతారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, ఎలాంటి సమాజం, ఎలాంటి వారి మధ్య మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఆయన కనికరం కలిగిన దేవుడు ఉన్నారు అనేది మనం మర్చిపోయి మనం ఆయనను పూజించడం అనేది అలసిపోతున్నాం. ప్రార్థన ఎంత చేయాలి, చర్చికి ఎంత రెగ్యులర్ గా వెళ్ళాలి, లేకపోతే బైబిల్ ఎంత అని చదవాలి అని చెప్పి అలసిపోయే పరిస్థితులు ఉన్నాం. కానీ ఆయన నిరంతరం మనల్ని ప్రేమించి కృప చూపెట్టి కనికరించే దేవుడు ఉన్నారు అనేది మర్చిపోయి ఈ విధంగా ప్రాముఖ్యంగా నాకున్న బాధ, భారం, ఈ నూతన తరం న్యూ జనరేషన్ లో విలువలు, లాయల్టీ, ఒక ఫెయిత్, ఒక ట్రస్ట్ అనేవి లేకుండా పెరిగే పరిస్థితి. వీడియో చూసినప్పుడు నాకు ఎంత బాధ అయిందంటే, మనిషి చనిపోతే కుటుంబాన్ని ఆదరించి ఉండాలి కానీ అందరు ఫోన్లు పట్టుకొని గేమ్స్ ఆడుకుంటా, వేరే వారు ముచ్చట్లు పెట్టుకుంటా, లేకపోతే వేరే వారు తాగుకుంటా, ఈ విధంగా ఉండే పరిస్థితి. నేను చెప్పే మాట తమ్ముడు, చెల్లెమ్మ, అక్క అని we may belong to the new generation. మనం నూతన తరానికి చెందిన వారమే. కానీ దేవుడి ఆ నూతనత్వాన్ని తెచ్చేది. ఆ దేవుడు అన్నాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఉన్నారు, ఆయన చూస్తున్నారు అని మనం గ్రహించాలి. ఆయన మనల్ని పట్ల కనికరం చూపెడుతున్నారు కాబట్టి ఈరోజు మనం బ్రతుకున్నాం అనేది మరవకుండా ఉండాలని మన ప్రియతమన్న తండ్రి సమానులు జోషిగా స్థాపించిన యేసు అనుచరులు ఈ కుటుంబం, ఈ పరిచయం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు మేము కలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా మీ జీవితాల్లో కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, మనల్ని అపారంగా ప్రేమించే దేవుడిని మరవకుండా మనం జీవించాలి అని చెప్పి మీకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు దయచేసినాడు. క్రీస్తు నామాన్ని బట్టి తండ్రి దేవుడికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మీ జీవితాల్లో ఆయన కృపని, ఆయన కనికరాన్ని మరవకుండా జీవించే అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 43వ అధ్యాయంలో 3 పాయింట్లు చెప్పారు. రిడీమ్డ్, విట్నెసెస్, ట్రాన్స్ఫార్మ్ అనేది. ఈ ట్రాన్స్ఫార్మ్ అనే దాంట్లో మళ్ళీ 4 పాయింట్లు చెప్పారు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. A, న్యూ ఐడెంటిటీ. B, న్యూ కంపానియన్. 3, న్యూ మిషన్. 4, న్యూ ఫ్యూచర్ అనేది నేను చూపెట్టాను. దేవుడు ఈ విధంగా ఎంతో గొప్ప కార్యాలు చేసేది. ఈ నూతన సంవత్సరానికి ఒక మెసేజ్ కూడా అయిపోతుంది మీకు ఇవి చదివితే గాని. కాబట్టి దేవుడు ఇంతగా మనకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మన జీవితంలో ఎడారి లాంటి జీవితంలో మార్గాన్ని సృష్టించాలని, ఎండిపోయి పనికిరాని భూమిలో దేవుడు మనల్ని వర్ధిల్లేటట్టు, ఫలించేటట్టు చేయాలని ఆశ కలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పటికీ ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఆయన కనికరం కలిగిన దేవుడు. 4th పాయింట్ నేను చెప్పేది, రిడీమ్డ్, విట్నెసెస్, ట్రాన్స్ఫార్మ్ అండ్ మర్సిఫుల్ గాడ్. మనం కానీ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 22వ వచనం నుంచి చివరి వరకు మీరు గమనిస్తే, ఇక్కడ మీరు గమనిస్తే 4th పాయింట్ లో గమనిస్తే ఈజ్ ఎ మర్సిఫుల్ గాడ్. ఆయన కనికరం కలిగిన దేవుడు అనేది మన జీవితాల్లో గమనించాలి. ఒకసారి 22వ వచనం మనం గమనిస్తాం. మనం ఇంగ్లీష్ లో గమనిస్తే, బట్ డియర్ ఫ్యామిలీ ఆఫ్ జాకబ్, యు రిఫ్యూజ్ టు ఆస్క్ ఫర్ మై హెల్ప్, యు హావ్ గ్రోన్ టైర్డ్ ఆఫ్ మీ, ఓ ఇజ్రాయెల్. మనం దేవుడి సహాయం అడగట్లేదు, మనం అలసిపోయాం. దేవుడు సహాయం చేయడానికి, ఆయన కనికరాన్ని చూపెట్టి మనకు సజీవత్వం ఇస్తే, ఆయన సహాయం చేయడానికి నిరంతరం సిద్ధపడి ఉంటే మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? అలసిపోతున్నాం. విశ్వాసంలో ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి, ఎంత మంచి భర్తగా, భార్యగా ఉండాలి, నాకంటూ ఒక ఎంజాయ్మెంట్ కావాలి, నాకంటూ ఒక ఫ్రీడమ్ కావాలి, నేను కూడా ఇతరుల వల్లే ఎంజాయ్ చేయాలి. వస్తాయి, ప్రతి వ్యక్తికి వస్తాయి. యవనస్తుడిగా నాకు కూడా వస్తుంది. అయ్యో, నేను విదేశాల్లో ఉన్నప్పుడు బాగుండేది, నేను అన్యులతో స్నేహం చేసినప్పుడు వాళ్ళతో తిరిగినప్పుడు ఎంత నవ్వుకున్నాను, ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉన్నాను అనే ఆలోచన ప్రతి వ్యక్తికి వస్తాయి. రావనన్నట్లే. కానీ ఆ ఆనందము తాత్కాలికమైనది. కానీ ఈ జీవితంలో కలిగే ఆనందం ఎంతో గొప్పది, ఆశీర్వాదకరమైనది అనేది మనం గ్రహించాలి. ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటిది అనగా, మనకి స్వేచ్ఛ కావాలి, కానీ ఆ స్వేచ్ఛలో దేవుడికి స్థానం లేదు కదా. ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలంటే, ఇష్టానుసారంగా క్లబ్స్ లోకి, పబ్స్ లోకి ఎంజాయ్ చేయాలి, తాగాలి, స్నేహితులు, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, స్నేహాలు లాభంతో కూడింది, సంబంధాలలో ఏ కండిషన్స్ ఉండకూడదు, ఏ కమిట్మెంట్స్ ఉండకూడదు, ఉండే దాంట్లో అలాంటి జీవితాన్ని జీవించాలని మనం కోరుకునేవారు కదా. ఈ రోజుల్లో ఒకప్పుడు
మా సమయంలో ఐ లవ్ యూ చెప్పామంటే ఇక పెళ్లి అయిపోయినట్టే భావించేవారు. ఈ రోజు ఐ లవ్ యూలో ప్రతి రోజు ఎవరికొకరికి ఐ లవ్ యూ చెప్పే పరిస్థితి. ఈ రోజు మన జీవితంలో ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒకరితో మనం కమిట్ అయ్యామనే ఆలోచన లేదు. ఈ రోజుల్లో పర్లేదు, ఒక డేట్ చేసేసాం, ఒకరితో ఐ లవ్ యూ చెప్పేసాం, ఒక్కొక్కరు తిరుగుతున్నాం, స్నేహాలు చేసేసాం, చాటింగ్లు చేసేసాం, ఒకరితో ఉన్నాం, ఇంకొకరితో చాటింగ్ చేసాం. పెళ్ళైతే ఏంటిది, ఇతనితో చాటింగ్ చేస్తే ఏంటిది, పెళ్ళైతే ఏంటి, తనతో చాటింగ్ చేసి మాట్లాడితే తప్పేంటిది, నేనేం చెయ్యట్లేదు కదా, కలవట్లేదు కదా అనే ఆలోచనలో అలాంటి స్వేచ్ఛలు మనకు కావాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు, ఇది నువ్వు చేసే తప్పు, ఇది నువ్వు చేసే తప్పు. ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాము అని అంటే మన జీవితాల్లో ఆయన సహాయం చేయడానికి మనకి సిద్ధపడి ఉంటే, ఆయన కనికరం చూపెట్టి మన జీవితంలో సజీవత్వం కలిగి ఉంటే మనం అలసిపోయాం. వీఆర్ టైర్డ్. ఎంత అలసిపోయాం అని అంటే సంబంధాలలో కూడా అలసిపోయాం. చేంజ్ కావాలి, నా స్పేస్ నాకు కావాలి. ఎంత మాట, నా స్పేస్ నాకు కావాలి. ఈరోజు నాతో నేను సమయం గడుపుకునే స్పేస్ నాకు కావాలి, నా ఫ్రెండ్స్తో ఉండే స్పేస్ కావాలి, లేకపోతే నేను ఒంటరిగా ఉండాలి, ఈ స్పేస్ కావాలి. మన తల్లిదండ్రుల మాట లేదు. మీరు ఆలోచించారు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఒక స్త్రీ ఏం చేసిందంటే తన చిన్న పాపని ఇంట్లో వదిలేసి ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి తను హాలిడేకి వెళ్ళింది. తల్లి హాలిడేకి వెళ్ళింది పాపని ఇంట్లో వదిలేసి. ఎందుకు వదిలేసింది అని అంటే తను చనిపోతే నాకు స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, తను ఉండడాన్ని బట్టి నాకు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అనేది లేదు కాబట్టి తనని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయి తన చావు తను చచ్చిపోయేటట్టు తను వదిలేసి వెళ్ళిపోయి. కానీ ఇరుగు పొరుగు వారు ఆ పాప ఏడవడం విని అవన్నీ చూసి చేస్తే తను హాలిడే వుడ్లో ఉండి ఒక వెకేషన్ లో ఉండి తల్లి ఫోటోలు దిగుతాం చూడండి, ఈ విధంగా దిగుతాం. ఇలాంటి రోజుల్లో ఉన్నాము. ఎంత బాధకరం. ఆయన కనికరాన్ని మనం గుర్తించట్లేదు, ఆయన ప్రేమని మనం గుర్తించట్లేదు. మన జీవితంలో స్వేచ్ఛ కావాలి, మన జీవితంలో విశ్వాసులుగా జీవించి అలసిపోయాం. ఈరోజు మా డాడీ ఎప్పుడు ప్రేయర్ అంటుంటారు, లేకపోతే ఎప్పుడు చర్చ్ అంటుంటారు. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి. తరము మారిపోయింది, స్వభావాలు మారిపోయి, ఆలోచన విధానం మారిపోయింది. ఏఐ టెక్నాలజీకి వచ్చేసాం కాబట్టి మా జీవితాలు ఇలా ఉండాలి. ఎప్పుడు చూడండి ప్రార్థనలు, ఎప్పుడు చూడండి ప్రేయర్లు, ఎప్పుడు చూడండి విశ్వాసం అంటే కుదరదు అనే తరంలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు అంటున్న మాట, విశ్వాసంలో అలసిపోయామేమో, సంబంధాలలో నువ్వు అలసిపోయామేమో. ఈ స్త్రీ వల్లే నీ జీవితాల్లో స్వేచ్ఛ కావాలి, కానీ దేవుడికి చోటు ఇవ్వకుండా జీవించాలనే విధంగా నువ్వు ఉన్నావేమో. కానీ నేను మాత్రం నిరంతరం నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన నిరంతరము మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనమే దేవుడి నుంచి దూరమై ఉన్నాం అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను నా జీవితాన్ని గమనించాను. ఈరోజు మనం అయోమయమైన పరిస్థితులు, మన హృదయంలో ఎంతో బాధ మన జీవితాల్లో. ప్రేమించిన వారిని కోల్పోయామేమో, ప్రేమించిన వారి నుంచి దూరం అయిపోయామేమో. మన జీవితాల్లో ఏదో ఒక బాధ సొంత వారి మాటలు బట్టి, వారి ప్రవర్తనను బట్టి మన హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్నారు. ఇలాంటి వారి సమయంలో మనల్ని ఆదుకునేవారు, మనకి సహాయం చేసేవారు, మనల్ని నడిపించేవారు ఎవరు లేరు. దేవుడు అంటున్న మాట 22వ వచనంలో మీరు చూడండి ఒకసారి. యాకోబు నాకు మొరపెట్టలేదు, ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసికితివి కదా. యాకోబు నాకు నువ్వు మొర్ర పెట్టలేదు, నువ్వు నాకు మొర్ర పెడితే నేను నీకు సహాయం చేస్తాను. యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్, ఐఎమ్ రెడీ హియర్ టు హెల్ప్ యూ. నేను కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మనం మన జీవితాలు ఏం చేస్తాం? మన జీవితాలు ఇవన్నీ మనం చేయట్లేదు. ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నాము అని అంటే, మీరు అక్కడ 23వ వచనం ఒకసారి చూడండి. దహన బలులుగా గొర్రె మేక పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రూపు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకొనను. దేవుడే మన జీవితాల్లో మనం ఎంత చేసినా, మనం ఎంత విసిగించినా, మనం ఎంత బాధ పెట్టినా, ఆయన మనల్ని ఏ పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడి యొక్క కనికరాన్ని మనం మర్చిపోతాం. అలసిపోయాం. దేవుడు అలసిపోవాలి, కానీ మనం అలసిపోయాం. మీరు ఈ వచనాలలో మీరు గమనిస్తే
దేవుడు ఎన్నడూ కూడా మనల్ని భారంగా భావించలేదు. ఆయన ఎన్నడూ కూడా మన జీవితాల్లో భారం పెట్టలేదు. కానీ మనమే దేవుడికి, మన పాపాలని బట్టి దేవుడికి మనం భారం పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు, ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలనుకోండి, వారి జీవితాల్లో ఉన్న బాధలన్నీ చెప్తారు కదా. వారి జీవితాల్లో ఉన్న బాధలన్నీ చెప్పి మన దగ్గర ఎంతో కొంత తీసుకుంటారు. అదే డబ్బు ఇవ్వాలనుకోండి, మన జీవితాల్లో బాధలు చెప్పుకోవాలి. రేపు ఫీజు కట్టేది ఉందిరా, మా అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలరా, లేకపోతే ఫలానా చెయ్యాలి, నా భర్త తిడతాడు, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు కష్టాలు చెప్పుకోవాలి, తీసుకున్నోడు తీసుకునేటప్పుడు కష్టాలు చెప్తుంటాడు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మొవాసుగా ఫోన్లు ఎత్తకుండా ఉంటాడు. కానీ ఇచ్చినోడు ఏం చెప్పాలి, మెసేజ్లో నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి, మందులకు డబ్బులు లేవు, ఫీజులకు డబ్బులు లేవు, ఆరోగ్యం బాగాలేదు, నేను వేరే దగ్గర అప్పు తీర్చాలి అనేవి కష్టాలు చెప్తాను. ఈరోజు మీరు గమనించాలి, God never burdened us. ఆయన మనల్ని ఎప్పుడు భారంగా అనుకోలేదు, మనము ఆయన ఎప్పుడు మనపై భారం పెట్టలేదు. మనమే దేవుడిపై భారం పెట్టాలి. మనమే దేవుడిని మన భారాలు మోసేటట్టు, మన పాపాన్ని బట్టి ఆయనని భారం మోసేటట్టు మనం చేశాం. దేవుడు ఎంత కనికరం కలిగి ఉన్నారు అనేది ఆలోచించాలి. ఈరోజు నీ వాక్యం వింటున్నావు, నువ్వే పరిస్థితుల్లో ఉండి అలసిపోయావు, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా, నీకు స్వేచ్ఛ కావాలి, దేవుడు లేకుండా నీకు స్వేచ్ఛ కావాలనే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుడు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, నీకు కావాల్సిన స్వేచ్ఛలో దేవుడితో నువ్వు స్వేచ్ఛ కలిగి నువ్వు జీవిస్తే నీ పాపాలని జ్ఞాపకం పెట్టుకోకుండా ఆయనే, ఎస్, హీ అలోన్ వాంట్స్ టు ఫర్గివ్ యు. He doesn't want to remember no more. He wants to remember your sin. We have burdened him with our faults. మనము ఆయన జీవితంలో మన పాపాలని పెట్టి ఆయన భారం మోసేటట్టు చేస్తాం. ఆయన మనపై ఎప్పుడు భారం అయ్యాడు. కాబట్టి ఈరోజు దేవుడు అవకాశం ఇవ్వాలి, నిన్ను నన్ను కడిగింప చేయాలని దేవుడు ఆశ. ఏ రీతిలో? యెషయా గ్రంథం 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన చిత్తానుకూలంగా మనల్ని శుద్ధీకరించున్నాడు, క్షమించుచున్నాడు. ఇంకా ఆయన మా పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. God is so gracious. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు. ఆయన మన జీవితాల్లో ఇంకా మన పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఆయనకే ఆయన క్షమించాలని ఆశ కలిగిన దేవుడు. ఈరోజు నీ నా జీవితాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏది ఉన్నా మనం అన్ని జ్ఞాపకం చేసుకుంటాం. మనిషి ఏది మర్చిపోడు, ఇంకొక మనిషి చేసిన తప్పు ఆ మనిషి ఏది మర్చిపోడు కదా. పెళ్లి రోజు నుంచి పెళ్ళై చనిపోయే వరకు పెళ్లి రోజు జరిగిన సంఘటనలు మర్చిపోడు. మీరు గమనించాలి, చిన్న చిన్నవి కూడా గుర్తుపెట్టుకుంటాడు. ప్రాముఖ్యమైనది రక్షణలో పొంది సాక్షిగా జీవించాలనేది మాత్రం మర్చిపోతుంటాడు ప్రతి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియో ఒక టెక్నాలజీ ఏమని వస్తుందంటే, అక్కడ ఒక పెన్సిల్ గీత పడుతుంటే ఇంకొకటి తుడిసి వేస్తాం. ఆ తుడిసి వేసేది మీరు గమనిస్తే ఈ దేవుడైతే ఈ పెన్సిల్తో చుట్టూ తీపేది మానవుల యొక్క తప్పుదల. దేవుడు ఆయన కనికరం చొప్పున, ఆయన కృప కలిగిన దేవుడు మన జీవితాల్లో ఇంత గొప్పగా మనల్ని క్షమిస్తుంటే మన జీవితాలు ఎందుకు మనం ఇతరులను క్షమించకుండా జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. నేను ఎప్పుడు చెప్పే మాట మళ్ళీ చెబుతున్నాను, క్షమాపణ అనేది ఒకటి కాదు, క్షమాపణ అనేది 2 రకాలుగా ఉండాలి అనేది గమనించాలి. నేను మొన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో నేను ఆలోచిస్తుంటే, ఎందుకు దేవుడు ఏసావుని ఇంతగా ద్వేషించాడు? ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, దేవుడికి వ్యతిరేకంగా జీవించాడు. అది ఇంకొకటి మీరు గమనిస్తే, ఏసావు యాకోబుపై దాడి చేయలేదు. వారు కలుసుకున్నప్పుడు వారిద్దరు బాగానే ఉన్నారు. అనగా ఏసావు ఏమి చేశాడంటే యాకోబుని క్షమించినట్టే, కానీ ఏసావు అనే వ్యక్తి దేవుడిని క్షమాపణ అడిగాడు. మన జీవితాల్లో మనుషులను క్షమించేస్తున్నాం, మనుషులని మనం వారి తప్పులు జ్ఞాపకాలు చేసుకోకుండా ప్రేమ ఆప్యాయతలతో జీవిస్తున్నాం. కానీ దేవుడి దగ్గర మనం చేసిన తప్పులు ఏందో క్షమాపణ అడుగుతున్నామా అనేది ఆలోచించాలి. ఈ వీడియోలో ఉన్నట్టు నీ పాపాన్ని, నీ తప్పుల్ని దేవుడు క్షమించి తుడిచివేయాలని ఆశ కలిగినప్పుడు మనం ఆ విధంగా జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడ దేవుడు అంటున్న మాట యెషయా గ్రంథం 43:26 ఒకసారి నాకు జ్ఞాపకం చేయము, మనం కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము. దేవుడు మనం కలిసి వాదిస్తాము అనగా దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛలో మన జీవితంలో ఉన్న ప్రతిదీ దేవుడు ముందుకు తీసుకొచ్చే అవకాశం. అనగా ఇంగ్లీష్లో గమనిస్తే వి కెన్ రివ్యూ మన జీవితాలు ఒకసారి, మన జీవితాన్ని ఒకసారి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగాను ఒక రీతిలో ఇక్కడ ఏంటి తప్పిదాలు జరిగి ఏం జరిగాయి, దేవా ఇక్కడ సరిదిద్దుకోవాలనేది దేవుడు ఒక అవకాశాన్ని మన జీవితంలో మనకు కలిగిస్తుంది.
మన జీవితాల్లో ఆ రివ్యూ చేసుకున్నప్పుడు మనం రిపెంట్ అనగా పశ్చాత్తాపం పొందాలి. మన జీవితాన్ని అనగా రెన్యూ అవర్ లైఫ్. హీ వాంట్స్ టు రివ్యూ, హీ వాంట్స్ us to repent, he wants us to renew our life అనేది మనం గమనించాలి. కాబట్టి మనకు ఆ స్వేచ్ఛ ఉంది మన జీవితంలో. ఆయన ముందు మనం తీసుకొని రావడానికి మన జీవితాలు ఏమి చేసాము అనేది ఆ చేసిన ఆయన ముందుకు తీసుకొస్తే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితంలో దావీదు గారిని దేవుడు ఏ విధంగా తీసుకొచ్చి ఆయన తప్పును ఆయన తెలుసుకొని ఆయన జీవితంలో ఎక్కడ తప్పిపోయాడని తెలుసుకొని ఆయన పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని పొందుకున్నాడు. ఆ విధంగా మన జీవితాలు కూడా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. మనం ఆ విధంగా ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరు, నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సి, దేవుడు చూస్తున్నాడు, మన సంబంధాన్ని చూస్తున్నాడు, మన స్వభావాన్ని చూస్తున్నాడు, మన హృదయాంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు చూస్తున్నాడు. మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవుడు చూస్తున్నారు. ఆయన మన జీవితాలు ఆయనతో ఎలా సంబంధం ఉంది, విశ్వాసులను చెప్పుకుంటూ మన కుటుంబాలతోని మన దాంపత్య జీవితంలో సంబంధాలు ఎలా ఉన్నాయి, మనం విశ్వాసులమని చెప్పి మన జీవితాలు ఇరుగు పొరుగు పడుతున్న సంబంధాలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి అనేది దేవుడు చూస్తున్నాడు. మీరు ఏ సంబంధమైనా చూడండి, మన జీవితంలో ముందు అబ్బా ఎంత మంచివారండి అనే విధంగా మనం మాట్లాడుతుంటాం. కానీ వెనక మీరు చెప్పాలి, నేను ఒక మాట మీరు చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. నిజమైన విశ్వాసులు ఎవరో తెలుసా? నిజమైన విశ్వాసులు ఎవరనగా ముందు ఎంతగా గొప్పగా మాట్లాడారు, మనం లేనప్పుడు కూడా అంత గొప్పగా మాట్లాడేవారే నిజమైన విశ్వాసం. ముందు మంచిగా మాట్లాడి వెనక ఇష్టానుసారంగా మాట్లాడేవారు చాలా ప్రమాదకరమైన వారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు సహాయం చేసే దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ఆయన కృపలో నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరచాలని కోరుకున్న దేవుడు, నీ జీవితాన్ని నూతనపరచాలని ఆశ కలిగిన దేవుడు. ఈ 43-44 అధ్యాయాలు మీరు గమనిస్తే He wants to review your life. He wants you to repent and He wants to renew your life. ఆ జీవితం రావాలి అనక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, లాంటి ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బ్రదర్ అడిగారు కదా, మళ్ళీ అడుగుతున్నారు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను నా జీవితాలు అలసిపోయాను, విశ్వాసంలో ఉండడానికి కలిసిపోయాను. దేవుడిచ్చిన రక్షణ అనుభవంలో మన సంబంధాలలో ఆ పరిశుద్ధతలో జీవించడానికి మనం అలసిపోయాం. ఈరోజు దేవుణ్ణి అడగవలసింది మనం అడగకుండా మన స్వశక్తితో ఏదో మనం సాధించాలని మనం ప్రయత్నిస్తున్నాం. మీరు ఒక్కడు మనం ఏ పరిస్థితుల్లో మన చెయ్యి వదలని దేవుడు, మనకు సహాయం చేయడానికి నిరంతరం మన తోడున్న దేవుడు ఈరోజు నీ తోడు ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన కనికరం కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు మనం సజీవులు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి అపరిశుద్ధతని పరిశుద్ధతలోకి తేవాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఈ వీడియోలో ఏ విధంగా మనం పాపం చేసినా ఆ పాపాలన్నింటినీ పరిశుద్ధపరచగలిగిన దేవుడు ఉన్నాడు. వారిని గ్రహించాలి. ఎలాంటి భయంకరమైన రోజులున్నా ఒక వ్యక్తి మరణిస్తే చుట్టుముట్టున్న వారి తరమంతా మీరు గమనిస్తే వీడియో గేమ్ ఆడే తరంలో ఒక తల్లి తనకు స్వేచ్ఛ కావాలని కుమార్తెని ఇంట్లోనే వదిలేసి ఆ చిన్ని పాపను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి హాలిడేస్కి వెళ్ళిన తరంలో మనం జీవిస్తాం. దేవుడు ఈరోజు అలాంటి పరిస్థితుల నుంచి నీ జీవితాన్ని నువ్వు ఒక్కసారి రివ్యూ చేసుకో. నీ జీవితాన్ని ఒక్కసారి నువ్వు ప్రక్షాళన చేసుకో. ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఆ ప్రక్షాళన వెనుక నువ్వు పశ్చాత్తాపడి నువ్వు జీవించగలిగితే ఆ పశ్చాత్తాపంలో దేవుడు నిన్ను ప్రోత్సహిస్తుంది. ఒక నూతన జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు చేయాలని ఆశిస్తున్నాను. అరణ్యం లాంటి పరిస్థితుల్లో దేవుడు నీ తోడై ఉంటే మార్గాన్ని సృష్టించాలని, బంజరు లాంటి భూమిలో దేవుడు నువ్వు ఫలించేటట్టు వర్ధిల్లేటట్టు దేవుడు నేను చేయాలని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు పనికిరాని వారిగా పనికిరాని దానిగా ఉంటే దేవుడు నేను ఒక మంచి పాత్రగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయాలని ఆశీర్వదిస్తున్నాడు. ఆ కార్యం జరగాలి, జరుగును గాక. అవ్వాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రణాళిక లేకపోయినా వాగ్దానాన్ని నమ్మి ముందుకు వెళ్ళారు, ఏ విధంగా అబ్రహాం గారు ఏ ప్రణాళిక లేకపోయినా వాగ్దానాన్ని నమ్మి ముందుకు వెళ్ళారు, అలాంటి విశ్వాస అనుభవం దేవుడు నీకు అనుగ్రహించేదాకా. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, నా విజ్ఞాపన నూతనత్వం అనేది మనుషులలో ఉండాలి. నూతనత్వం అనేది నీ క్రియలలో ఉండాలి. నూతనత్వం అనేది నీ చూపులలో ఉండాలి. వస్తువులలో కాదు అనేది గ్రహించాలి. ఆ వస్తువులు విలువ కోల్పోతాయి, మనుషులు విలువ కోల్పోతాయి. కాబట్టి దేవుడు నీ జీవితాలు ఆ నూతనత్వాన్ని అనుగ్రహించి నువ్వు అనేకులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు నిన్ను దీవించుగాక. నువ్వు నిజమైన విశ్వాసివైతే
ముందు ఏ విధంగా ఉన్నావో ఆ మనిషి లేనప్పుడు కూడా ఆ విధంగా ఉంటే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. అలాంటి విశ్వాస అనుభవంలో దేవుడు నిన్ను నడిపించి దీవించుగాక. ఆ కార్యం జరగాలంటే ఈ రోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది రెప్పరు మనం ముగించుకొని ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అనే దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిగిందని, మీ కనికరాన్ని ఎన్నడూ కూడా ఎవరు చులకనగా చూసుకోకుండా మా జీవితాలు మేము ప్రక్షాళన చేసుకొని పశ్చాత్తాపడి ఎవరైతే వారి జీవితాన్ని నూతనపరచిపోతున్నారో ప్రభు వారిని నిండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచర్య ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి. మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.